హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. కలికి నుంచి అయితే కంప్లీట్గా మన ట్రైలర్ అయితే నేను రిలీజ్ అయిపోయింది. ఇంకా ట్రైలర్ గురించి డిస్కషన్లోకి వెళ్ళిపోయింది ఉంది. ఇంకా కానీ మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మూవీ స్టాఫ్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ అయితే ఎక్కడ కూడా మనకి హాలీవుడ్ స్టాండర్డ్స్ తక్కకుండా అనేది అయితే కట్ చేశారనమాట. విజువల్స్ పరంగా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అన్నీ కూడా ప్రాపర్గా వర్కౌట్ అయినా చెప్పాలి. అసలు నాగేశ్వరన్ గారు ఎలాంటి థింగ్స్ని ప్లాన్ చేశారనేది ఎగ్జైట్మెంట్ అనేది చాలా వరకు పెరిగిందని చెప్పాలి. అంటే మూవీ మీద మనకి హైప్ ఇంకా డబల్ పెరిగిందని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా, భైరవ క్యారెక్టరైజేషన్ కూడా ఎంతో ఫ్లెడ్జ్గా, అంటే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని అదే ఫన్ వేలో క్రియేట్ చేసుకుంటూ ఒక వైబ్ క్రియేట్ చేశారు. అంటే బుజ్జిగా డేస్లో మనం చూస్తాం ప్రభాస్ గారిని ఇలాంటి ఫన్నీ రోల్లో ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చూసి చాలా డేస్ అయిందనమాట. రీసెంట్ మూవీస్లో చూసుకుంటే ఎక్కువ సీరియస్గా కొంచెం లవ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని అయితే చూసాం మనం ప్రభాస్ గారికి. కొంచెం ప్రభాస్ గారి వింటేజ్ వైపుని క్రియేట్ చేశారనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మనకి ట్రైలర్లో ఎక్కువ హైలైట్ చేసింది ఏంటంటే లైక్ ప్రభాస్ గారు యూనిట్స్ గురించి ఎక్కువ శాతం ఫైట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఆ యూనిట్స్ ఎక్కువ రావాలి, ఆ క్యారెక్టర్ని మనం 2 ఎపిసోడ్స్లో అయితే చూస్తాం అనమాట. రీసెంట్గా రిలీజ్ అయిన 2 ఎపిసోడ్స్. సో దాంతోపాటు మనకి స్టోరీ పాయింట్ కూడా కొంచెం రివీల్ చేశారు ట్రైలర్లో. సో అదే వేలో అయితే ఆయన గోల్ తోటి అయితే దీపికా గారి గురించి అయితే వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి విలన్స్ కూడా ఆయనకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు. సో ఆయన అసలు తీసుకుని వచ్చారా లేదా అనేది, ఆమెకి దీపికా గారికి ప్రొడక్షన్గా మనకి అమితాబ్ బచ్చన్ గారు ఉండడం, ఇంకా వీళ్ళ సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా వర్కౌట్ అయినా చెప్పాలి. నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏదంటే మనకి బుజ్జి గారితో కన్వర్జేషన్ జరిగినప్పుడు డ్రీమ్ గురించి మాట్లాడతారు. ఈ పర్టికులర్ సీక్వెన్స్ అయితే నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రైలర్లో మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు మనం రాజేంద్ర ప్రసాద్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటితో పాటు మనకి హీరో నాని గారు, అలాగే మన గీకు గారు, ఇంకా మన విజయ్ దేవరకొండ గారు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యామియోస్ రాజమౌళి గారు, ఆర్జీవి గారు, చాలా క్యామెరా రోల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చేసి అయితే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి కమల్ హాసన్ గారు లుక్ చూసుకుంటే దట్ వాస్ షాకింగ్ అని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కమల్ హాసన్ గారిని చూపిస్తారు. ఇంకా కమల్ హాసన్ గారు ఈ మూవీలో మనకి డ్యూరేషన్ వచ్చేసి దగ్గర 20 minutes అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ క్లైమాక్స్ దగ్గరలో అయితే కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంకా మనకి పార్ట్ 2 తర్వాత కంప్లీట్గా అయింది 1 hour మేబీ 2 hours అదే కంప్లీట్ ఫుల్ బ్లెజ్డ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట మనకి. అంటే నాకు అర్థమైంది ట్రైలర్ ప్రకారం ఏంటంటే, సో దీపికా గారు పుట్టబోయేది కలికి అనమాట. సో ఆ కలికిని పుట్టకుండా మోస్ట్లీ విలన్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ట్రై చేసే ప్రక్రియలో మనకి కమల్ హాసన్ గారిని ఎట్లయినా, అంటే ఒరిజినల్ ఆయన చూసుకుంటే ఆ లుక్ చూసుకుంటామని కొంచెం ఆయన ఏదో డిసీజ్ తోటి అయితే ఉన్నారు. సో అది క్లియర్ అవ్వాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కమల్ హాసన్ గారికి ఇక్కడ చిన్నపాటి ఒక గీత ఉంది, లైన్ ఉంది. సో మేబీ దానికి స్టోన్కి ఏమైనా లింక్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి. మనకి అసలు కలికి రోల్ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి తెలుగు ఫిలిం అని రాకుండా ఒక హాలీవుడ్ ఫిలిం చూస్తున్నామని ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశారు నాగవంశీ గారు అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే నాకైతే ప్రతిదీ కూడా మనకి ఒకటే టోన్ వెళ్ళకుండా ప్రతి వేరియేషన్స్కి ఒక రకరకాల వేరియేషన్స్ టోన్స్ ఇచ్చారనమాట. మనకి ఇంకా ఫైట్ సీక్వెన్స్ చూసుకుంటే అక్కడ మనకి అమితాబ్ బచ్చన్ గారికి అలాగే ప్రభాస్ గారికి జరిగే ఫైట్ సీక్వెన్సెస్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ ఉంది. ప్లస్ అలాగే అక్కడ ఎంటర్ ఇంటూ ద న్యూ వరల్డ్ అని చెప్పేసి ఒక బోర్డు కూడా రాస్తుంది. చాలా ఉన్నాయి, రకరకాల డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. మనం బ్రేక్ డౌన్ వీడియో కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, దాన్ని కూడా చెక్ చేసేయండి. ఇంకా కానీ ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.